మీరు కనుక మీ పిల్లల్ని లేకపోతే మీరే ఒక రైట్ స్పోర్ట్లోకి వెళ్ళాలనుకుంటే వాటి గురించి తెలుసుకోవాలనుకుంటే దిస్ పాడ్కాస్ట్ ఈజ్ జస్ట్ ఫర్ యూ. ఒక అమ్మాయిని పట్టుకొని ఎత్తుకొని ఆ డ్యాన్స్ మూవ్స్ అవన్నీ అంత స్మూత్గా ఏదో బటర్ మీద కేక్ వాక్ లాగా చేసినట్టు చేస్తూ faced many of the problems from shoulder and lower back. ఎందుకంటే when I have to lift the girl completely up, the whole pressure will be going on the lower back, and sometimes overstrain అయినప్పుడు my left shoulder hurts a lot. సో మరి మనకి ఇక్కడ ఐస్ స్కేటింగ్ ఇక్కడ లోకల్గా ఇండోర్ గేమ్స్లో ఐస్ స్కేటింగ్ వ్యవస్థ ఏమైనా ఉందా ఆ ఛాన్స్? Not at all. సో కంప్లీట్లీ మేము వెళ్ళి ఢిల్లీ అండ్ డెహ్రాడూన్లో అక్కడ 2 ఐస్ రింగ్స్ ఉన్నాయి, వాటిలో ప్రాక్టీస్ చేయాలి. మన షూ కలెక్షన్స్ అన్ని చూసినా సరే ఇంత రాదు. అంటే అది మొత్తం మీద ఒక 1.5 ఉంటుందా? యా, ఒక పేర్ ఆఫ్ స్కేట్స్ విల్ బి 1.5 lakh. చాలా షార్ప్ ఉంది తెచ్చుకుంది. డెఫినెట్లీ ఉంటుంది. సో ఇన్ని కంట్రీస్ తిరిగావు కదా, లైక్ ఎవరు స్పాన్సర్ చేస్తూ ఉంటారు? ఇట్స్ కంప్లీట్లీ ఆన్ అవర్ పేరెంట్స్ ఓన్లీ. పేరెంట్సే కంప్లీట్గా పెట్టుకొని మమ్మల్ని పంపిస్తారు. ఎక్కడ వెళ్ళినా సరే అదేంటి మీరెందుకు పెట్టుకుంటున్నారు, గవర్నమెంట్ నుంచి వస్తుంది కదా అని చెప్పి. బట్ రేవంత్ రెడ్డి గారు చూస్తున్నారు అనుకుంటే ఆయన మీరు ఇవ్వాలనుకుంటే ఒక చిన్న అప్పీల్ ఏంటి? జస్ట్ ఒక హెల్ప్ కానీ ఒక ప్రోత్సాహం కానీ అట్లాగా చేస్తే సీఎం సైడ్ నుంచి అట్లా ఏమైనా చేయగలిగితే ఆయన ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ అలాట్. ఇండియాని రిప్రజెంట్ చేయాలనుకున్న ప్రతిసారి ఇండియానే శత్రువు అయిపోతుంది. అంటే ఇండియాలో ఉన్న వాళ్ళే శత్రువు అయిపోతున్నారు ఇక్కడ. బీట్ పాలిటీషియన్స్, బీట్ సెలెక్టర్స్, బీట్ ఎనీవన్. ఇండియాలోనే మేము ఇండియాని రీప్రజెంట్ చేసి వేరే కంట్రీస్లో కంపీట్ చేసే కంటే ఆ టైంలో వాట్ వాజ్ యువర్ ఫీలింగ్? ఒక అమ్మాయిని ఇంత దగ్గరగా యువర్ గోయింగ్ అండ్ ఫోకస్డ్గా ఎలా ఉంటుంది అసలు? మన చుట్టుపక్కల కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు, మామ పేరు వచ్చింది కొత్త అమ్మాయి ఏంటి మరి ఇదే ఉంటుంది ఫస్ట్ కంపల్సరీ ఉంటుంది. రీసెంట్గా ఐపీఎల్ అయిపోయింది. మరి ఐపీఎల్ అయిపోయిన టైంలోనే జస్ట్ ఇండియాలో ఐపీఎల్ మాత్రమే జరిగిందా? లేదు. ఐపీఎల్ అనేది బేసిక్గా ఇట్స్ మనందరికీ తెలిసిందే కొంచెం ప్రైవేట్ ఫ్రాంచైజ్ గేమ్. అది అల్టిమేట్లీ అందులో కప్ ఎవరికి వచ్చింది అనేది దానికన్నా కూడా ఇండివిజువల్ ఫ్రాంచైజ్ ఎంత డబ్బులు చేసింది అనేది మాత్రమే అక్కడ ముఖ్యం. సరే, ఈ మధ్యలో ఏం జరిగింది అంటే మన ఇండియాకి ఎన్నో గోల్డ్ మెడల్స్ కూడా వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏషియన్ అథ్లెటిక్స్లో హై జంప్లో పూజా సింగ్కి గోల్డ్ వచ్చింది. ఆ తర్వాత సింగపూర్ ఓపెన్ ఛాంపియన్షిప్లో మన వాళ్ళు టైటిల్ గెలిచారు. అండ్ అంతేకాదు ఈషా సింగ్ అని చెప్పేసి షూటింగ్ వరల్డ్ కప్లో గోల్డ్ మెడల్ సాధించింది. ఇవన్నీ మనకు తెలుసా? తెలియదు. అసలు అంతెందుకు, మన తెలుగు బిడ్డ, మన తెలుగు వాళ్ళు చాలామంది ఇంటర్నేషనల్ లెవెల్లోకి వెళ్ళి ఒక రేరెస్ట్ స్పోర్ట్స్లో గోల్డ్ కూడా సంపాదించి వస్తున్నారు. ఎంతమందికి తెలిసింది? అసలు మనం ఎంకరేజ్ చేస్తున్నామా లేదా? ఇవన్నీ ఒకసారి సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎస్, ఎందుకంటే చాలాసార్లు అంటూ ఉంటాం, అరే వాళ్ళకి గోల్డ్ వచ్చింది, వీళ్ళకి గోల్డ్ వచ్చింది, మనం ఎవరు పట్టించుకోవని చెప్పి అంటాం. కానీ జస్ట్ ఒక ఐపీఎల్ మ్యాచ్ కోసం వెళ్ళి అక్కడ తొక్కిసలాటలో చాలామంది చనిపోతుంటారు. ఎస్, వీ అండర్స్టాండ్ క్రికెట్ అనేది మన నరాల్లో ఉంది. బట్ క్రికెట్ ఒక్కటే కాదు, ఇంకా చాలా గేమ్స్ ఉంటాయి. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం, క్రికెట్ గేమ్ అనేది ఇప్పుడు ఒక సాచురేషన్ పాయింట్కి వచ్చేసింది. డౌన్ ద లైన్ ఒక 20-30 ఇయర్స్ తర్వాత క్రికెట్ గురించి ఎవరు పట్టించుకోకపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అండ్ మీన్ వైల్ కొత్త గేమ్స్, కొత్త స్పోర్ట్స్ అనేది ఇప్పుడు పబ్లిక్లోకి మెల్లమెల్లగా వస్తుంది. అండ్ దిస్ ఈజ్ ద రైట్ టైం. మీరు కనుక మీ పిల్లల్ని లేకపోతే మీరే ఒక రైట్ స్పోర్ట్లోకి వెళ్ళాలనుకుంటే వాటి గురించి తెలుసుకోవాలనుకుంటే దిస్ పాడ్కాస్ట్ ఈజ్ జస్ట్ ఫర్ యూ. సో వీడియోని చివరి వరకు చూడండి. అండ్ ఇవాళ మనతో పాటు మాట్లాడడానికి ఇంటర్నేషనల్ లెవెల్లో ఎన్నో గోల్డ్ మెడల్స్ సాధించిన మన తెలుగు తేజం, మన తెలుగు బిడ్డ తేజేష్ మనతో పాటు మన 990 పాడ్కాస్ట్లో ఉన్నారు. లెట్స్ వెల్కమ్. సో హాయ్ తేజేష్, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్ సార్. సో తేజేష్, ఇంటర్నేషనల్ లెవెల్లో స్కేటింగ్లో ఎన్నో గోల్డ్ మెడల్స్ అన్ని సాధించుకొని వచ్చాం. అసలు నాకే కాదు చాలామందికి ఒక బేసిక్ డౌట్ ఉంది. అసలు స్కేటింగ్ నువ్వు చేసే ఇప్పుడు ఏదైతే ఉందో దాన్ని స్పోర్ట్ అనాలా, డ్యాన్స్ అనాలా, ఆర్ట్ అనాలా, లేకపోతే గేమ్ అనాలా? వాట్ ఈస్ దిస్? So the name itself says it's an artistic roller skating. మేము చేసేది it's an art cum gymnastics on skates. Gymnastics. Yeah, we do dance, we do our artistic movements with gymnastic movements, and we do skating. So it's a fusion అని చెప్పనుకోవచ్చు. Fusion, yeah. సో ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది బేసిక్గా? ఇది వచ్చి మన ఇటాలియన్ కంట్రీస్ ఆ సైడ్స్లో జస్ట్ ఫర్ ఎఫెక్టివ్ వే టు జస్ట్ మూవ్ అరౌండ్ లాగా, లైక్ ఫస్ట్ స్కేట్ బోర్డింగ్ స్టార్ట్ అయింది అండ్ రోలర్ స్కేట్స్ జస్ట్ ఫర్ ఫన్ ఇన్ పార్క్స్ తిరగడం లాగా.
Then it slowly developed into a sport in which they started racing, they started playing hockey in it, they started doing artistic movements like gymnastics, doing a spin in it, గాల్లో ఎగిరి ఒక 1 rotation 2 rotation jumps. అట్లా ఒక స్టార్ట్ అయినది అది ఎవల్యూషన్ అయ్యి నౌ ఇట్స్ ద ఆర్టిస్టిక్ స్కేటింగ్. ఓకే అండ్ సేమ్ ఇదే ఇన్ ఐస్ స్కేటింగ్. ఓకే. సో ఇప్పుడు ఒక క్విక్ క్వశ్చన్ ఒకటి అడుగుతాను అండ్ దానికి రీజన్, దాని తర్వాత ఇంకొక ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ కూడా ఉంది, మాట్లాడదాం, మిస్ చేసుకోవద్దు. సో తేజస్, జస్ట్ టెల్ మీ ఇప్పటిదాకా ఎన్ని గోల్డ్ మెడల్స్ సాధించావు, ఎక్కడెక్కడ సాధించావు, ఏ కంట్రీస్ వెళ్ళావు? సో ఇంటర్నేషనల్లీ అయితే ఐ హ్యావ్ 2 gold medals. One I went to New Zealand in 2024. Oceania Championshipలో I got 1 gold, 1 silver and 1 bronze. అండ్ లాస్ట్ ఇయర్ జరిగిన ఏషియన్ ఛాంపియన్షిప్లో ఐ గాట్ 1 gold and 2 silver in different categories. మాకు like how we have 100 meters, 200, 400 అట్లాగా we'll have singles, duels, groups, in that dances లాగా different events. ఓ మై గాడ్. ఓకే. సో ఇన్ని కంట్రీస్ తిరిగావు కదా, లైక్ ఎవరు స్పాన్సర్ చేస్తూ ఉంటారు? It's completely on our parents only. పేరెంట్సే కంప్లీట్గా పెట్టుకొని మమ్మల్ని పంపిస్తారు. అదేంటి ఇప్పుడు గవర్నమెంట్, ఇప్పుడు మీరు ఇండియాని రిప్రజెంట్ చేస్తున్నారు కదా, ఈవెన్ యూ హ్యావ్ దట్ ఇండియా లోగో అండ్ ఇండియా స్కేట్ అని ఉంది, ఇవన్నీ ఉన్నాయి. దట్ మీన్స్ ఇండియన్ గవర్నమెంట్ షుడ్ ఎంకరేజ్ ది స్పోర్ట్, రైట్? మీ పాకెట్ నుంచి పెట్టుకోవడం ఏంటి? ఇది యాక్చువల్లీ బేసిక్గా ఎవ్రీ వన్స్ క్వశ్చన్. యా. ఎక్కడ వెళ్ళినా సరే అదేంటి మీరెందుకు పెట్టుకుంటున్నారు, గవర్నమెంట్ నుంచి వస్తుంది కదా అని చెప్పి. బట్ దోస్ థింగ్స్ ఆర్ అ మిత్. నాట్ ఆల్ కాంపిటీషన్స్ విల్ బి ఫండెడ్ బై గవర్నమెంట్. ఇట్స్ లైక్ ఒలింపిక్స్ అండ్ బిగ్ థింగ్స్ లైక్ దానికి దే స్పాన్సర్, అండ్ ఆఫ్టర్ కమింగ్ ఫ్రమ్ ద ఇంటర్నేషనల్స్ అండ్ విన్నింగ్ సంథింగ్, దెన్ ఓన్లీ దే గోనా గివ్ సమ్ కాంపన్సేషన్ ఫర్ ఇట్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, సరే, ఓకే, అర్థం చేసుకుందాం. అంటే ఇందులో ఎవరైతే బాగా ఆడతారో లేకపోతే ఎవరైతే బాగా పెర్ఫామ్ చేస్తారో వాళ్ళు మాత్రమే ద గవర్నమెంట్ వాంట్స్ టు ఎంకరేజ్ అని చెప్పి ప్రూవ్. ఆల్రెడీ ఒక మెడల్ వచ్చి అది ప్రూవ్ అయ్యాకే దే ఆర్ విల్లింగ్ టు అగ్రీడ్. కాకపోతే అది ఏషియన్ లెవెల్కి లేకపోతే ఒలింపిక్స్ లాగా అట్లా ఇంటర్నేషనల్ వెళ్ళాలి. అండ్ యూఆర్ ఆల్రెడీ డూయింగ్ సమ్ ఇంటర్నేషనల్ లైక్ ప్రోగ్రామ్స్ అవన్నీ వెళ్ళి అక్కడ గోల్డ్ మెడల్స్ తీసుకుని వచ్చాం. ఈజన్ దట్ ఎనఫ్? అంటే ఇప్పుడు చూసిన మీరు కూడా ఒకటి చెప్పండి, లైక్ ఒక గోల్డ్ మెడల్ నా సొంత డబ్బులతోనే ఒక 10 లక్షలు 20 లక్షలు పెట్టుకొని ఎక్కడో ప్రపంచ దేశాలు, న్యూజిలాండ్ ఎక్కడికి వెళ్ళి అక్కడ గోల్డ్ తీసుకొని వచ్చాను. అండ్ ఐ రిప్రజెంటెడ్ ఇండియా, ఓకే, ఆర్ స్టేజెస్ రిప్రజెంటెడ్ ఇండియా. అక్కడ మన తెలుగు వారిని, మన భారతదేశాన్ని తల ఎత్తుకునేలాగా చేసుకొని వచ్చారు. దాని తర్వాత గవర్నమెంట్, సరే అక్కడికి వెళ్ళొచ్చావు, అక్కడ గోల్డ్ మెడల్ తీసుకొని వచ్చావు, అది కూడా ఇలాంటి ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక చాలా పాష్ గేమ్ అని చెప్పనాలి, ఇది చాలా ఎక్స్పెన్సివ్ స్పోర్ట్ అని చెప్పనాలి, వాట్ ఎవర్. సో అలాంటి దాంట్లో ఇంత యూ బర్న్ యువర్ పాకెట్స్ అండ్ అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత కనీసం మీకు గవర్నమెంట్ ఓకే రికగ్నైజ్ చేసి అక్కడ దాకా వెళ్ళొచ్చారంటే ఇతను ఎంకరేజ్ చేయాలి. మన స్పోర్ట్స్ అథారిటీ, స్పోర్ట్స్ మినిస్ట్రీ వీళ్ళందరూ ఎంత సపోర్ట్ చేస్తున్నారు? సో నేను ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ వెళ్ళింది 2023లో చైనాకి ఏషియన్ ఛాంపియన్షిప్. దట్ ఈస్ మై ఫస్ట్ ఇంటర్నేషనల్. మేము అక్కడ వెళ్ళి ఉత్తి తెలంగాణ నుంచి ఐ గెస్ వి వర్ a group of 6 skaters who went to internationals and got medals. Okay. So మాకు ఎయిర్పోర్ట్కి వచ్చి ఎవరు no one received us except for our own coach and a few of the students from our academy only came as an encouragement అంతే. That too there's nothing much. Those people tappa we didn't have any calls or any meetings from any ministers or sports authority of Telangana or anything. We ourselves had to go there, sports minister kelli we had to show the medals, itlaga we got అని చెప్పి అది కూడా అపాయింట్మెంట్ తీసుకొని వెయిట్ చేసి. ఓకే. And wait time is like horrible, hours and hours we just sit there over there like ప్రాక్టీస్ అంతా వదులుకొని ఎర్లీ మార్నింగ్స్ వెళ్ళిపోయి అక్కడే అట్లానే మేము క్వార్టర్స్ దగ్గర అట్లానే కూర్చొని ఉంటాము. ఆఫ్టర్ అవర్స్ వీ గెట్ అన్ అపాయింట్మెంట్ అండ్ వీ గో ఇన్, వీ స్పీక్. ఇట్లా మేము ఇంటర్నేషనల్స్ వెళ్ళి వచ్చాము అండ్ వీ గాట్ ఆల్ దీస్ మెడల్స్. అండ్ యాక్చువల్గా చెప్పాలంటే ఇట్ ఇంప్రూవ్డ్ అ లాట్ ఇన్ రీసెంట్ టైమ్స్. నేను లాస్ట్ ఇయర్ వెళ్ళిన ఏషియన్ ఛాంపియన్షిప్కి వెళ్ళి వచ్చాక ఆన్ స్పోర్ట్స్ డే దే అనౌన్స్డ్ 5 lakh rupee చెక్. ఓకే, గుడ్. ఫర్ విన్నింగ్ అ మెడల్ ఇన్ ఇంటర్నేషనల్స్. అట్లాగా ఇప్పుడు తెలంగాణ నుంచి ఎవరైతే వెళ్ళారో వాళ్ళందరికీ కలిపి స్పోర్ట్స్ డేలో ఒక చెక్ అయితే అనౌన్స్ చేశారు. ఓకే.
సో దట్ ఈస్ అ ఇనిషియేటివ్ వీ సా, అంటే ఒక చేంజ్ వీ సా. రైట్. బట్ that should also be a little better by giving the cash incentives. Just ఒక ఫోటో దిగి వెయిట్ సెకండ్, అంటే చెక్ ఇచ్చారు, చెక్ అంటే ద డమ్మీ చెక్, డబ్బింగ్ చెక్ కూడా ఇచ్చారు, ఫోటోస్ దిగారు. ఎప్పుడు? ఆగస్ట్ 2025 ఆగస్ట్. 2025 ఆగస్ట్, అండ్ వీఆర్ నియరింగ్ టు ఆగస్ట్ రైట్. అండ్ ఇంతవరకు అది చెక్ అనే ప్రాసెస్ కాలేదు. నో, అసలు ఉందా చెక్, ఆ డమ్మీ చెక్ కాకుండా? అంటే మాకు ఏంటంటే బ్యాంక్ అకౌంట్స్ తీసుకొని డైరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్స్కి పడతాయి అని చెప్పి దట్స్ వాట్ దే టోల్డ్ అస్. ఓకే. అండ్ మేము మా ఫాదర్ వెళ్ళి అండ్ అదర్ పేరెంట్స్ ఎవరైతే వెళ్ళారో వాళ్ళందరూ దే హ్యాడ్ టు గో మెనీ టైమ్స్, మంత్లీ అట్లీస్ట్ 2-3 టైమ్స్ వెళ్ళి ఏమవుతుంది ప్రాసెస్ ఎంతవరకు వచ్చింది. బికాస్ మెనీ ఆఫ్ ద పీపుల్ ఆర్ నాట్ సో ఫైనాన్షియలీ ఇండిపెండెంట్ టు పుట్ సో మచ్. ఎస్. ఇప్పుడు మాకు ఉత్తి ఇంటర్నేషనల్స్కి వెళ్ళడానికి దే టేక్ 2 lakhs ఫ్రమ్ అస్ ఫర్ ఫ్లైట్స్, ఫర్ అకామిడేషన్, ఫర్ ఫుడ్ ఓవర్ దేర్ అండ్ ద ఈవెంట్ ఫీజ్ ఎవ్రీథింగ్ కలిపి ఆర్ ఫెడరేషన్ చార్జెస్ 2 lakh rupees. అండ్ అది కాకుండా బిఫోర్ దాట్ విల్ హ్యావ్ అట్లీస్ట్ 3 to 4 national camps in which we had to travel either Vizag, we went to Dindigul, Noida, Chandigarh. ఇట్లా 4 different camps అయ్యాయి in 4 different places. We have to take hotels, hostels, food akkada and all the living expenses for 15 days. అదంతా తీసుకుంటే ఇట్స్ లైక్ ఈజీలీ ఒక 4 to 5 lakhs అక్కడ అయిపోతున్నాయి. అండ్ మెనీ పీపుల్ హ్యాడ్ టు గెట్ ఇట్ ఫ్రమ్ డిఫరెంట్ ప్లేసెస్. కొంతమంది లైక్ మై ఫాదర్, మా గ్రాండ్ ఫాదర్కి ఉన్న పొలంని లోన్లో పెట్టుకొని అట్లాగా సమ్టైమ్స్ హీ హ్యాడ్ టు మేనేజ్ ఇట్. And there are many cases in which like that many parents are doing it. వాళ్ళకి ఒకసారి మనీ అనేది ఇచ్చాక ఇఫ్ దే గెట్ ఇట్ మచ్ సూనర్ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ దెమ్. ష్యూర్. అంటే ఇప్పుడు రీసెంట్గా ఇప్పుడు నువ్వు చెప్తుంటే నాకు వైభవ్ సూర్యవంశీ ఇష్యూ గుర్తొచ్చింది. వైభవ్ సూర్యవంశీ వాళ్ళ ఫాదర్ కూడా లైక్ పాపం ఇబ్బంది అవుతుంటే చిన్నప్పుడు ట్రావెలింగ్కి ఇబ్బంది అవుతుంది, వేరే ఊరికి వెళ్ళి ప్రాక్టీస్ చేయాలంటే హిస్ ఫాదర్ లిటరల్లీ సోల్డ్ హిస్ ప్రాపర్టీ, ఒక అగ్రికల్చర్ ల్యాండ్ అమ్మేసి ఒక కార్ని కేవలం వాళ్ళ అబ్బాయి కోసం తీసుకున్నారు. సో ఇంత చేసింది కూడా ఆయన ఎందుకోసం అంటే భారతదేశాన్ని రిప్రజెంట్ చేయడం కోసం. సో ఎప్పుడైనా అనిపించిందా అరే ఇప్పటిదాకా ఎన్ని లక్షలు ఖర్చు అయి ఉండొచ్చు నీకు? ఒక్క ఇంటర్నేషనల్స్కి మీరు చూసుకుంటే ఓవరాల్గా ఇయర్లీ చూసుకుంటే ఫర్ ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్ ఇక్కడ ప్రాక్టీస్, నేషనల్స్, ఐస్ స్కేటింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజీలీ ఒక 15 to 20 lakhs అయిపోతాయి కళ్ళు మూసుకొని. ఇయర్లీ. ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తాను? ఐ బిన్ స్కేటింగ్ ఫర్ లైక్ 2009 నుంచి చేస్తున్నా, 17 years. లైక్ మన ఊహకే వదిలేసుకున్నాం అసలు ఎంత ఖర్చు అయ్యి ఉండొచ్చు అనేది. అండ్ ఇంత ఖర్చు పెడుతుంటే ఎప్పుడైనా అనిపించింది అంటే యూ ఎవర్ ఫెల్ట్ లైక్ యూ బీన్ లెఫ్ట్ అవుట్, అంటే ఇండియా కోసం నువ్వు ఇంత కష్టపడుతుంటే ఇండియా నేను పక్కన పెడుతుందేమో అనిపించింది ఎప్పుడైనా? I've always felt that. అంటే ఒక స్పోర్ట్స్ పర్సన్ లైఫ్ విల్ బి సో మచ్ హార్డర్ దాన్ వాట్ పీపుల్ థింక్. లైక్ ఆన్ టెలివిజన్ ఆర్ ఆన్ కెమెరా ఇట్స్ డిఫరెంట్ అండ్ అదర్ సైడ్ ఇట్స్ డిఫరెంట్. వీ లూజ్ ఫ్రెండ్స్, వీ లూజ్ ఆల్ అవర్ స్లీప్, అవర్ స్టడీస్, ఎవ్రీథింగ్. వీ హ్యావ్ టు మేనేజ్ ఎవ్రీథింగ్. అదంతా చేసుకొని వీ గో, ఫైనలీ వీ రిప్రజెంట్ ఇండియా, వీ place our flag in the first 3 podiums. When the flag is rising we feel proud akkada. కానీ ఇండియాకి వచ్చాక గ్రౌండ్ రియాలిటీ చూసుకుంటే there is nothing. అసలు no one is even cared about. న్యూస్ పేపర్లో కూడా ఏమన్నా ఒక చిన్న ఆర్టికల్ వస్తే ఇంత వస్తుంది కదా. ఒక ఏషియన్ ఛాంపియన్షిప్ నుంచి వెళ్ళి వచ్చాక ఒక స్పోర్ట్స్ దాంట్లోనో లేదంటే వేరే దగ్గర ఎక్కడో ఒక చిన్న బిట్ వస్తుంది హార్డ్లీ. లైక్ అంటే ఇప్పుడు ఒక ఆర్టిస్ట్కైనా లేకపోతే ఒక స్పోర్ట్స్ మ్యాన్ కైనా అల్టిమేట్లీ దే లుక్ ఫర్ అప్రిషియేషన్. లైక్ డబ్బుల కన్నా కూడా ఎక్కువ ఒక గుర్తింపు కోసం చేస్తూ ఉంటారు. అండ్ ఆ గుర్తింపు అనేది అవుట్ ఆఫ్ 10 స్కేల్ ఎంత 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 నెంబర్ ఇస్తావు ఇప్పుడు నీకు? లైక్ మీకు ఎంత నెంబర్ వస్తుంది? ఫర్ ద అదర్ స్పోర్ట్స్ నార్మలీ జనరల్గా ద బిగ్ వన్స్ క్రికెట్, బ్యాడ్మింటన్ కాకుండా ఐ వుడ్ సే ఇట్స్ హార్డ్లీ 3 on 10. 3 on 10. ఓ మై గాడ్, అట్లీస్ట్ యూ సెడ్ 3. ఐ వాజ్ లైక్ అరౌండ్ లైక్ 1 or 2 ఉంది కావచ్చు అని చెప్పి అనుకున్నాను. అట్లీస్ట్ 3 అన్న దొరుకుతుంది. ఓకే, లెట్స్ కమ్ బ్యాక్ టు యువర్ స్పోర్ట్. ఓకే,
సో ఇందులో కొరియోగ్రఫీ కూడా ఉంటుంది అండ్ జిమ్నాస్టిక్స్ కూడా ఉంటుంది. ఎలా క్లబ్ చేస్తారు ఇవన్నీ? సో మాకు బేసిక్లీ చిన్నప్పటి నుంచి ఆర్ కోచెస్ టెల్ us టు గో టు జిమ్నాస్టిక్స్ ద సమ్మర్ టైంలో అండ్ వెన్ ఎవర్ వీఆర్ ఫ్రీ, బికాస్ మేము ఫ్లెక్సిబిలిటీ చాలా పెంచుకోవాలి ఓకే. అండ్ వీ హ్యావ్ టు బీ ఏబుల్ టు డూ ఫ్యూ జిమ్నాస్టిక్ మూమెంట్స్ విచ్ విల్ హెల్ప్ ఇన్ అవర్ స్కేటింగ్. సో ఇక్కడ ఓన్లీ జిమ్నాస్టిక్స్తోనే ఆగిపోయారు. ఇంటర్నేషనలీ దే ఈవెన్ గో ఫర్ బ్యాలే డాన్సెస్. The posture, the style of dance and everything correlates with our skating. Tell me about ballet dancers. So ballets, we use the toes to stand and mainly the posture adanta etlaga pettali and how to balance on our tiptoes. Ballet is completely doing a dance on our tiptoes and the posture how we are maintaining it. It needs a lot of strength. అది డ్యాన్స్ లా కనిపిస్తుంది, బట్ ఇట్స్ అ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్, అ లాట్ ఆఫ్ కమాండ్ ఇన్ అవర్ ఓన్ బాడీ అండ్ కొరియోగ్రాఫిక్లీ మనం ఎంత మంచిగా వీ కెన్ ప్రెజెంట్ అవర్ సెల్స్. Okay. ఇట్ హెల్ప్స్ అ లాట్ ఇన్ అ స్కేటర్ బికాస్ ద కొరియోగ్రఫీ ఇట్స్ ఇక్కడ మన ఇండియాలో చూసుకుంటే మాస్ బీట్స్ అట్లా ఉంటాయి, బట్ వెన్ యూ గో టు ఇంటర్నేషనల్స్ దే ఎక్స్పెక్ట్ అస్ టు బీ మోర్ ఆఫ్ ఎ బ్యాలే అండ్ ఒక కంటెంపరీ డాన్స్ లాగా చేయడానికి దే ఎక్స్పెక్ట్ us. ఓకే. అయితే ఇప్పుడు డాన్స్ ఇదంతా ఉంది, కొరియోగ్రఫీ ఉందంటే డెఫినెట్లీ ఒక మంచి ట్రాక్స్ కూడా అవసరం, మంచి సాంగ్స్ కూడా. సో ఎనీ ఛాన్స్ ఆఫ్ మంచి నాటు బీటు నీట్ కొట్టుడు డాన్స్ ఓవర్ దేర్ ఇన్ ఇంటర్నేషనల్స్ మన తెలుగు సాంగ్స్కి? డెఫినెట్లీ మంచి సాంగ్స్ we will try to put all the good musics and songs and everything on which we can choreograph and do the elements and ఓకే. everything. అంటే సాంగ్స్లో ఫ్రీడమ్ ఉంటుందా ఎవరైనా Yeah. సాంగ్? సో మంచి నాటు సాంగ్ చేయొచ్చు అక్కడ. ఆస్కార్ కూడా వచ్చింది కదా, ఎప్పుడైనా చేసావా? లేదు చేయాలి. సో వాట్ ఆర్ ద సాంగ్స్ యూ చూస్? అంటే బట్ టాలీవుడ్ సాంగ్స్ ఏమేమి సాంగ్స్ మీద అక్కడ పెర్ఫామ్ చేసావు? యాక్చువల్లీ మాకు మెయిన్గా దే విల్ టెల్ us టు డూ ఫ్రమ్ ద ఇంగ్లీష్ సాంగ్స్ అండ్ ఆల్ ఎవ్రీథింగ్. Locally and everything, I don't know why national wise lo they don't encourage it so much, but internationally చూసుకుంటే చాలా మంది they are looking towards India and doing Exactly. Indian dances, ఎగ్జాక్ట్లీ. but our own Indians are trying telling us not to do that because it's too local. టూ లోకల్, వాట్స్ రాంగ్ ఇన్ బీయింగ్ లోకల్? Yeah, exactly, we are local. యా ఎగ్జాక్ట్లీ. అంటే నా ఉద్దేశం కూడా ఏంటంటే ఇఫ్ యూ సీ లైక్ చాలా ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్స్లో లైక్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్లో పీపుల్ ఆర్ డాన్సింగ్ ఫర్ అవర్ దేవా శ్రీ గణేష సాంగ్ హిందీలో ఉంటుంది. And recently దురంధర్ సాంగ్స్ కూడా దురంధర్ songs. ఐస్ స్కేటింగ్ లో చాలా మంది దే కంపీటెడ్ ఫుల్, అదొక బూమ్ అయ్యింది. Yeah. అట్లాగా మెనీ థింగ్స్ ఫ్రమ్ ఇండియా దే ట్రైంగ్ టు టేక్ our kind of songs and our culture and they They trying see it to as do. a culture actually. Yeah. యా. సో ఇక్కడ నాకు ఇప్పుడు ఇంకొక డౌట్ వస్తుంది. సో ఇప్పుడు నార్త్ వాళ్ళకి సౌత్ వాళ్ళంటే కొంచెం తక్కువ అని ఇక్కడైనా ఫేవరెటిజం, పాలిటిక్స్ ఇలాంటివన్నీ ఉంటాయి ఆ సెలక్షన్స్లో? I definitely saw those Discrimination. Okay. north and south, and from the places the judges and referees come, వాళ్ళ ప్లేసెస్ నుంచి ఎవరైతే పార్టిసిపెంట్స్ అండ్ అథ్లీట్స్ ఆర్ కమింగ్ వాళ్ళకి కొంచెం ఫేవరెటిజం అండ్ ఎవ్రీథింగ్. ఐ డెఫినెట్లీ సా ఆల్ దోస్. ఓకే. వీటిని దాటుకొని వెళ్ళాలంటే ఇట్స్ లైక్ అంటే యూ వాంట్ టు రిప్రజెంట్ ఇండియా. అగైన్ ఐఎమ్ ట్రైయింగ్ టు టెల్ యూ లైక్ ఎవ్రీ వన్ లైక్ ఇండియాని రిప్రజెంట్ చేయాలనుకున్న ప్రతిసారి ఇండియానే శత్రువు అయిపోతుంది. అంటే ఇండియాలో ఉన్న వాళ్ళే శత్రువు అయిపోతున్నారు ఇక్కడ. అవును. బీట్ పాలిటీషియన్స్, బీట్ సెలెక్టర్స్, బీట్ ఎనీవన్. ఇట్స్ లైక్ ఇండియాలోనే మేము ఇండియాని రీప్రజెంట్ చేసి వేరే కంట్రీస్లో కంపీట్ చేసే కంటే ఇండియాలోనే మేము ఫైట్ చేసి ఇండియాతోనే కంపీట్ చేస్తున్నట్టు ఉంటుంది మాకు ఇంటర్నేషనల్ వెళ్ళాలంటే. ఐ డోంట్ నో వాట్ టు సే నిజంగా. సో ఓకే, కమింగ్ బ్యాక్ టు యువర్ అగైన్ మీ స్పోర్ట్ గురించి మాట్లాడితే ఇందులో హైట్కి ఎంత వాల్యూ ఉంటుంది, వెయిట్కి ఎంత వాల్యూ ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది? సో ఈ స్పోర్ట్ అనేది యాక్చువల్గా చెప్పాలంటే ఈజ్ నాట్ ఫర్ టాల్ పీపుల్. The more tall you become, it will be very hard to jump and spin and everything. నాకు తెలిసిన చాలా మంది has knee problems and back pains to do all those in our sport. But still, with proper care and precautions, that is always manageable and many people will do. అది ప్రాబ్లం కాదు. And weight,
రెగ్యులేషన్స్ అనేది బాయ్స్కి ఎక్కువ ఉండదు, బట్ యూ హ్యావ్ టు ఫ్రీలీ ప్రజెంట్ యువర్ సెల్ఫ్ అన్నప్పుడు నీ వెయిట్ దానికి అకార్డింగ్లీ ఉండాలి. ఓవర్ వెయిట్ ఆర్ అండర్ వెయిట్ ఉన్నా సరే ఇట్ విల్ బి రియలీ హార్డ్ టు ప్రజెంట్ యువర్ సెల్ఫ్. నీ పోస్చర్ సరిగ్గా ఉండాలి అండ్ చేసేటప్పుడు మంచిగా ఉండాలి. అండ్ ఇఫ్ యూ కమ్ టు గర్ల్స్, మన పేర్స్ అండ్ కపుల్స్లో దాంట్లో దే విల్ హ్యావ్ లిటిల్ రెస్ట్రిక్షన్స్ బికాస్ బాయ్స్ హ్యావ్ టు లిఫ్ట్ అండ్ దే హ్యావ్ టు హ్యావ్ ద స్ట్రెంగ్త్ అండ్ ద వెయిట్, అదంతా చెక్ చేస్తారు. ఓకే. అండ్ ఇక్కడ కొన్ని బేసిక్ హ్యూమన్ జడ్జింగ్ మెంటాలిటీ కొంతమంది చెప్తారు. కొంతమంది ఉంటారు నేరో మైండెడ్. వీళ్ళు ఏమంటారు, ఏముందిలే, ఏం చక్రాలు ఉన్న షూస్ వేసుకొని అటు ఇటు తిరగడమే, మంచిగా తిరుగుతూ ఉంటారు, అమ్మాయిలు పట్టుకొని ఎత్తేస్తూ ఉంటారు, ఏముంది ఇందులో, ఏం లేదు అన్నట్టుగా అనుకుంటుంటారు. వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? ఐ వుడ్ సే క్రికెట్ ఆర్ ఎనీ అదర్ స్పోర్ట్, ఆ ఎక్విప్మెంట్ పట్టుకొని నువ్వు ఒకరోజు ఆర్ 1 or 2 days నువ్వు చేస్తే యూ విల్ బీ ఏబుల్ టు ఈజీలీ అండర్స్టాండ్ ఇట్. బట్ ఒకసారి నువ్వు స్కేట్ కట్టుకొని మూవ్ కూడా అవ్వడానికి చాలా కష్టం. ద పీపుల్ హూ ట్రై టు టెల్ ఇట్, ఐ వుడ్ జస్ట్ సే వన్ థింగ్: టై స్కేట్స్ ఫర్ 1 time and just go for 1 whole round and just come back without breaking anything. ఓ మై గాడ్, యా, దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు టాక్. ఎందుకంటే నేను ఒకసారి ముంబైలో ఉన్నప్పుడు స్కీచర్స్ ఒకటి మంచి లిమిటెడ్ ఎడిషన్ షూస్ ఒకటి తీసుకున్నాను. అండ్ ఇట్ హ్యాస్ వెరీ గుడ్ అమౌంట్ ఆఫ్ హీల్స్ అండ్ ఆల్. ఇట్ వెంట్ రియల్లీ వెల్ ఫర్ 1 year. అండ్ ఒక రోజు జస్ట్ మెట్లు దిగుతూ ఉంటే జస్ట్ యాంకిల్ జస్ట్ ఇలా ట్విస్ట్ అయింది. పడ్డ తర్వాత ఒక 2 minutes దాకా నాకు ఏం జరిగిందో తెలియదు. ఆ తర్వాత లేచి నిల్చోవాలనుకుంటే ఆల్మోస్ట్ లిగమెంట్ టేర్ అయినంత పని అయింది. ఫార్చునేట్లీ అవ్వలేదు. అప్పుడు అర్థమైంది, ఒక హై హీల్స్ అంటే కొంచెం హీల్ వేసుకున్న ఒక షూ వేసుకొని నడవాలంటే అది కొంచెం యాంకిల్ ట్విస్ట్ అయితే ఆ పెయిన్ ఎంత దారుణంగా ఉంటుంది. ఇట్ టుక్ మీ 3 months టు రికవర్. ఇట్ జస్ట్ నార్మల్. అలాంటిది ఆ స్కేట్స్ దాని ఇంత హైట్ ఉంటుందా షూస్, మళ్ళీ definitely. హైట్ ఉంటుంది. దాని మీద మీరు చేసేటప్పుడు మీ యాంకిల్ స్ట్రెంగ్త్ని ఎలా కాపాడుకుంటారు? పుసుక్కున్నది అటు ఇటు అయినా కూడా అసలు నాకు తెలిసి ఆ యాంకిల్ అండ్ లిమ్స్ అవన్నీ అసలు నాకు తెలిసి చాలా ఫ్రాక్చర్స్ అవుతూ ఉండొచ్చేమో. ఎలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి అందులో? సో మీరు చెప్పినట్టే ద హైట్ డిఫరెన్స్ విల్ బి దేర్. 2 inches to 3 inches ద హైట్ డిఫరెన్స్ పెరుగుద్ది అకార్డింగ్ టు ద స్కేట్. మెయిన్గా మాకు ప్రొఫెషనల్ స్కేట్స్ వచ్చేసి మాకు యాంకిల్కి కొంచెం గట్టి లెదర్తో ప్రాపర్గా హోల్డ్ చేస్తుంది. అది ఎంత హోల్డ్ చేసినా, బట్ ఇఫ్ వీ హ్యావ్ ఎ బ్యాడ్ ఫాల్ ద యాంకిల్ విల్ బీ ట్విస్టెడ్ ఫర్ షూర్. బేసిక్ హోల్డ్ వరకే ఎనీ స్కేట్ ఇన్ ద వరల్డ్ కెన్ హోల్డ్. అంతేగాని గట్టిగా పడడం, ఒక ఆడ్ పొజిషన్లో ఇఫ్ వీ కమ్ అండ్ ఫాల్, ఇట్ విల్ డెఫినెట్లీ లీడ్ టు ఎ ఇంజురీ. దానికి ఎంత ప్రాక్టీస్ ఉంది, ఎంత కమాండ్ ఉంది స్కేట్ మీద మ్యాటర్స్ అలాట్. రైట్. అంటే యూజువల్లీ నెత్తి మీద ఒక బెద్ద పెట్టుకొని నడిచేటప్పుడు కొంచెం కాలు జారితే అటు పడిపోతే వెన్నుపూస విరిగిపోయి సంవత్సరాల తర్వాత బెడ్ రిడన్ అయిన వాళ్ళు కూడా ఇప్పటికీ చూస్తూ ఉంటారు చాలామంది. అలాంటిది ఇలాంటి ఒక స్కేట్, అది ఇంత సన్నగా ఉంటుంది, జస్ట్ ఒక పెన్సిల్ లాగా, అండ్ దాని మీద ఉండి బాడీ పోస్చర్ మెయింటైన్ చేస్తూ టైట్ కాస్ట్యూమ్స్ వేసుకొని, వీ నీడ్ టు టాక్ అబౌట్ కాస్ట్యూమ్స్ యాజ్ వెల్. కాస్ట్యూమ్స్ వేసుకొని ఒక అమ్మాయిని పట్టుకొని ఎత్తుకొని ఆ డ్యాన్స్ మూవీస్ అవన్నీ అంత స్మూత్గా ఏదో బటర్ మీద కేక్ వాక్ లాగా చేసినట్టు చేస్తూ ఉంటారు. స్పైనల్ కార్డ్ మీద ఎంత ఇబ్బంది పడుతుంది అండ్ హౌ హార్డ్ ఇట్ ఈస్. యూజువల్లీ అలాంటి ఒక సిచ్యువేషన్కి వెళ్ళడానికి, అలాంటి ఒక లైక్ ఒక మూవ్ చేయడానికి ఎన్ని ఇయర్స్ టైం పడుతుంది, ఎంత ప్రాక్టీస్ ఉంటుంది? సో నేను పేర్ కపుల్ డాన్సెస్ అనేవి చాలా చిన్నప్పుడు, వెన్ ఐ వాజ్ 6 years old ఐ డిడ్. దాని తర్వాత నాకు ఒక కరెక్ట్ పేర్ కానీ కపుల్ కానీ ఎవరు దొరకలేదు. సో నేను ఒక్కసారి 2022లో ఐ స్టార్టెడ్ డూయింగ్ పేర్ అండ్ కపుల్ డాన్స్ అగైన్. దేర్ ఆర్ పీపుల్ హూ యూస్ టు డూ ఇట్ ఫ్రమ్ ద స్టార్ట్. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచి చేసి కొంచెం ఒక హ్యాబిట్ అయిపోయింది మంచిగా, ప్రాపర్గా వాళ్ళ బాడీ దానికి ట్యూన్ అయింది. అండ్ నేను ఐఎమ్ ఆల్రెడీ లైక్ 16-17 నేను వచ్చిన పార్టీకి. అండ్ అప్పుడు ఐ హ్యాడ్ టు స్టార్ట్ డూయింగ్. ఓకే, ఐ హ్యావ్ అన్ అడ్వాంటేజ్ ఆఫ్ బీయింగ్ బిగ్ అండ్ మెచ్యూర్ ఎనఫ్ టు అండర్స్టాండ్ వాట్ ఇట్ ఈస్, కానీ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఎక్స్పీరియన్స్. ఐ ఫేస్డ్ మెనీ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఫ్రమ్ షోల్డర్ అండ్ లోవర్ బ్యాక్. ఎందుకంటే వెన్ ఐ హ్యావ్ టు లిఫ్ట్ ద గర్ల్ కంప్లీట్లీ అప్, ద హోల్ ప్రెషర్ విల్ బీ గోయింగ్ ఆన్ ద లోవర్ బ్యాక్. అండ్ సమ్టైమ్స్ ఓవర్ స్ట్రెయిన్ అయినప్పుడు మై లెఫ్ట్ షోల్డర్ హర్ట్స్ అలాట్.
Oh my god. సో ఆ పెయిన్స్ అన్నిటికీ వీ డూ అ లాట్ ఆఫ్ షోల్డర్ స్ట్రెంథనింగ్, బ్యాక్ స్ట్రెంథనింగ్ అండ్ ఎవ్రీథింగ్. ఆ కోచెస్ విల్ కిల్ us with it. సో తేజేష్, కపుల్స్ అంటున్నా కాబట్టి చెప్తున్నాను. సో ఐఎమ్ థియేటర్ ప్లేయర్. ఓకే, నేను థియేటర్స్ కూడా చేశాను. సో థియేటర్స్లో ఎప్పుడైనా ఒక వేరే అమ్మాయితోనే ఏమైనా ఒక రోల్ చేయాల్సి వచ్చినప్పుడు, సో అక్కడ ఉన్న డైరెక్టర్స్ కానీ మాస్టర్స్ కానీ ఏమంటారంటే యూ బోత్ టాక్ ఫర్ సమ్ టైమ్. ఇద్దరు కలిసి మాట్లాడుకోండి, కొంచెం నో ఈచ్ అదర్ అండ్ బ్రేక్ ద ఐస్. అండ్ అప్పుడు మాత్రమే ఏంటంటే ఒక నోన్ పర్సన్తో చేసిన ఒక ఫీలింగ్ వస్తుంది, రైట్? అండ్ యూ జస్ట్ టోల్ మీ దట్ యూ డోంట్ హ్యావ్ ఎ కపుల్ లైక్. సో ఫస్ట్ కపుల్ ఎప్పుడు దొరికింది నీకు? ఏ ఇయర్లో దొరికింది? I guess 2022 అంటే it'll be around 16 years. 16 years, స్వీట్ 16 years టైంలో దొరికింది కదా. సో ఆ టైంలో లైక్ ఓకే, ఎ లాట్ ఆఫ్ బాయ్స్ కెన్ రిలేట్ టు దిస్. సో ఒక అమ్మాయితోని స్కేటింగ్ చేయాలి అండ్ కపుల్ డ్యాన్స్, అండ్ డెఫినెట్లీ ఇందులో ఏంటంటే కెన్ ఐ సే ఇట్ లైక్ ఇది రొమాంటిక్ మూవ్స్ అనొచ్చా? ఈజ్ ఐ డోంట్ నో, ఐఎమ్ జస్ట్ అవుట్ ఆఫ్ అంటే it will be no according knowledge to about our perception. choice of music and everything. According to that, ఇప్పుడు there'll be few choices where we know Wakanda, Black Panther. సో ఆ థీమ్ తీసుకొని ఒక రఫ్ లుక్ లాగా అట్లా చేస్తారు. అండ్ ఫ్యూ ఆఫ్ ద ప్లేసెస్ వేర్ వి గో ఒక మంచి ఫీల్ ఉన్న మ్యూజిక్ తో స్లో డాన్స్. ఇట్స్ కైండ్ ఆఫ్ లైక్ థియేటర్ రొమాంటిక్ కైండ్ ఆఫ్ థింగ్. అంటే నేను చూసినంత వరకు ఏంటంటే యా, ఇలా పట్టుకొని ఇలా లేపుతూ ఉంటారు, కొంచెం చాలా దగ్గరగా ఉంటారు, అసలు మొత్తం ఇలా రోల్స్ చేస్తూ ఉంటారు. ఐ డోంట్ నో వాట్ అండ్ ఆల్ సర్కస్ యూ డూ. ఐఎమ్ సారీ ఇఫ్ ఐఎమ్ యూజింగ్ రాంగ్ టర్మినాలజీ, బట్ ఇవన్నీ సర్కస్లో చూసేవాళ్ళం చిన్నప్పుడు. యా, సో ఆ టైంలో వాట్ వాజ్ యువర్ ఫీలింగ్? ఒక అమ్మాయిని ఇంత దగ్గరగా యువర్ గోయింగ్ అండ్ ఫోకస్డ్గా ఎలా ఉంటుంది ఆ సిచ్యువేషన్? సో ఇప్పుడు మనం అంత ఏమీ అనుకోకపోయినా సరే మన చుట్టుపక్కల కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు. మామ పేరు వచ్చింది కొత్త అమ్మాయి ఏంటి మరి, ఇదే ఉంటుంది ఫస్ట్ కంపల్సరీ ఉంటది. ఇప్పుడు మా ఫ్రెండ్స్ అన్నా సరే, ఇప్పుడు మా అకాడమీలోనే వెన్ వీ హ్యావ్ ఎ న్యూ పేర్, ఆల్ దీస్ థింగ్స్ విల్ బి దేర్ డెఫినెట్లీ. అది మనం కొన్నిసార్లు మైండ్కి తీసుకొని ఇట్ విల్ గో ఇన్ రాంగ్ వేస్. అండ్ సమ్ పీపుల్ ఆర్ లైక్ ప్రాపర్ మైండ్ సెట్ తో ప్రాపర్ గా మంచిగా. అంతే నాతో కూడా ఇట్ వెంట్ ఇన్ రాంగ్ వే ఆల్సో. డెఫినెట్లీ బయట ఒకసారి హాయ్ హలో సెకండ్ కానీ అదే మామ పడిపోయింది అని చెప్పేసి ఇలా ఉంటుంది. అవును. సో ఆ మూమెంట్ లో అంటే ఎలా ఉంటుంది అంటే ప్రొఫెషనల్ గా ఎలా ఫోకస్డ్ గా ఉంటారు, అండ్ మీ ఇద్దరి మధ్య బాండింగ్ ఎలా ఉంటుంది? ఆ ఫ్రెండ్షిప్ కానీ లేకపోతే అండర్స్టాండింగ్ అండ్ ఒక ప్రొఫెషనల్ వేలో. ఇప్పుడు థియేటర్స్ లో కూడా మేము చేసేటప్పుడు ఏంటంటే మాకు తెలుసు వీఆర్ డూయింగ్ జస్ట్ అ ప్రొఫెషనల్, బట్ అవుట్ సైడర్స్ కి ఇది ఒక థర్డ్ యాంగిల్ లో వేరేలాగా కనిపిస్తుంది. సో దాన్ని ఎలా కవర్ చేస్తారు? అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇద్దరి మధ్య బాండింగ్ ఎలా ఉంటుంది ఏంటి? ఫస్ట్ ద మోర్ వి డూ కపుల్ అదంతా విల్ గెట్ టు నో అబౌట్ ఈచ్ అదర్ మోర్ అండ్ మోర్. లైక్ మీరు చెప్పినట్టే, బికాస్ ఒకసారి కపుల్ ఆ పేర్ స్టార్ట్ చేశాక వీ హ్యావ్ టు కీప్ ట్రావెలింగ్ విత్ దెమ్ అలాట్. అండ్ అంటే లైక్ యునో ఒక రోజుకి 3 hours ప్రాక్టీస్ ఉంటే ఒక 2 hours కపుల్కే వీ హ్యావ్ టు కీప్. మా కోచెస్ కూడా ఏం చెప్తారంటే వెళ్ళి నీ కపుల్ పక్కన కూర్చో, తనకి ఒకవేళ నువ్వు ఏదైనా చేస్తున్నప్పుడు నీకు ఎట్లా ఉంది, ఇది చేస్తున్నప్పుడు హౌ ఆర్ యూ ఫీలింగ్, వాట్ ఈస్ ఇట్ అని చెప్పి కంపల్సరీ అడగమని చెప్పి ఆ కోచెస్ ఓన్లీ విల్ టెల్ us టు నో అబౌట్ ఈచ్ అదర్ అండ్ యాజ్ అ గుడ్ ఫ్రెండ్స్ మూవ్ అని చెప్పి. అండ్ ఫ్యూ పీపుల్ గో like in a different way, if you know. And sometimes if that goes good, then the couple will actually have a good presentation when they're doing it. If it turns out bad, it will be completely opposite. Oh my god, అంటే యాక్చువల్లీ యూఆర్ లుకింగ్ ఏ లిటిల్ బిట్ లైక్ ఇంట్రోవర్ట్ కి దగ్గర చుట్టాలనే కనిపిస్తుంది నాకు ఇక్కడ. ఐ డోంట్ నో వాట్ యూఆర్ అవుట్ సైడ్, బట్ వాట్ అబౌట్ లైక్ ఇంట్రోవర్ట్స్? వాళ్ళు వెళ్ళి అమ్మాయితో మాట్లాడంటే హౌ దే ఆర్ గోయింగ్ టు హ్యాండిల్ దిస్ ఆల్ థింగ్స్? I am actually an introvert. అంత ఎక్కువ అంటే ఎక్కువ కమ్యూనికేషన్ లేదు, జస్ట్ మన స్కూల్లో ఫ్రెండ్స్ అదంతా ఉంటారు అదంతా. అండ్ ఇక్కడ వచ్చే వాటికి వీ హ్యావ్ టు లిఫ్ట్ దెమ్, హోల్డ్ దెమ్ క్లోజ్లీ అండ్ ఎవ్రీథింగ్. ఆబ్వియస్లీ ఐ డిడ్ ఫీల్ షై అట్ ద స్టార్ట్. మా కోచ్ ఒకటే, ఏ గాడిది ఏం చేస్తున్నావు, పట్టుకో సరిగ్గా ఆమెను పడేస్తావా ఏంది అని చెప్పి ఇట్లానే తెలుసు. ఫస్ట్ టైం ఒక చోట ఎంకరేజ్మెంట్ దొరుకుతుంది. సీరియస్లీ ఇంట్లో ఎలా ఫేస్ చేస్తావు? లైక్ ఇంట్లో చూస్తూ ఉంటారు, అమ్మ నాన్న అంతా చూస్తూ ఉంటారు, ఇలాంటి ఒక డాన్స్ చేసి వచ్చాక వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంటుంది ఆ 1-2 days ఎలా ఉంటుంది ఇంట్లో సిచ్యువేషన్? I mean, it's like we do feel awkward, but parents are like supportive as long as like it's going in a good way. Right.
ఓకే. అండ్ కమింగ్ టు యువర్ కాస్ట్యూమ్స్ అండ్ యువర్ స్కేట్స్ ఒకసారి. కాస్ట్యూమ్స్ ఎలా ఉంటాయి? చాలా వరకు చూసాను. చాలా డిఫరెంట్‌గా అసలు చాలా మూవీస్‌లో హీరోస్ ఆ కాస్ట్యూమ్స్ ఏస్తారు. మళ్ళీ స్కేటింగ్ చేయలేరు అది వేరే విషయం. బట్ ఈ కాస్ట్యూమ్స్ అనేది వేస్తూ అవును. చూస్తూ ఉంటారు. అండ్ కొన్ని ఒలింపిక్స్ గేమ్స్‌లో ఉన్నప్పుడు కూడా చూస్తూ ఉంటారు. ఈ కాస్ట్యూమ్స్‌కి ఎంత ప్రియారిటీ ఉంటుంది? వాటి ఇంపార్టెన్స్ ఏంటి? క్రైటీరియా ఏంటి? కాస్ట్యూమ్ అనేది విల్ గివ్ అస్ ద ఓవరాల్ అవుట్లుక్. ఇప్పుడు వీల్ హ్యావ్ ద టెక్నికల్ స్కోర్. మేము చేసే లిఫ్ట్స్, జంప్, స్పిన్స్, ఎవ్రీథింగ్ వాటన్నిటికీ ఒక స్కోర్ ఉంటుంది. హుహు. అండ్ ఫ్రమ్ ద జడ్జెస్ పాయింట్ ఆఫ్ వ్యూ, ద ప్రెజెంటేషన్, ద కాస్ట్యూమ్, ద అపియరెన్స్, అది దే విల్ బి అ డిఫరెంట్ మార్కింగ్ ఫర్ ఇట్. దట్ విల్ డెఫినెట్లీ గివ్ అస్ అన్ ఇంపాక్ట్. హుహు. సో మా కాస్ట్యూమ్స్ ఎట్లా ఉంటుందంటే వీ హ్యావ్ టు ఎగ్జాక్ట్లీ షో అవర్ బాడీ, లైక్ హౌ గుడ్ వీఆర్, హౌ గుడ్ our postures are. సో మనకి ఇఫ్ వీఆర్ వేరింగ్ సమ్ లూజ్ క్లోత్స్ ఆర్ లైక్ జాకెట్స్ ఆర్ ఎనీథింగ్, ఆ బాడీ వోంట్ బి సీన్ ప్రాపర్లీ. మా కాస్ట్యూమ్స్ వచ్చేసి ఇట్ విల్ బి కంప్లీట్లీ అ స్కిన్ టైట్ ఫ్రమ్ టాప్ టు బాటమ్. మా పోస్చర్స్ ఎంత మంచిగా ప్రాపర్గా చూస్తున్నారు అనేది దే జడ్జెస్ విత్ దట్. హ్మ్. హ్మ్. దానికి ఒక మంచి ఫిజిక్ కూడా that should definitely be there to get a good posture also. ఓకే. ఓకే. That and all matters a lot. And ఈ costumes అనేది we have to specially stitch it and design it. ఎవరు ఇది చేస్తారు? ఎంత కాస్ట్ ఉంటుందది? ఇది వచ్చి మన నార్మల్ మెటీరియల్స్ లాగా ఉండదు. ఇట్స్ లైక్ 4-way స్ట్రెచ్ మెటీరియల్స్, లైక్ మీరు చెప్పినట్టు మూవీస్లో అండ్ ఫ్యూ డాన్సర్స్ ఒక ఈవెంట్స్ జరుగుతున్నప్పుడు దే వేర్ ఇట్ అండ్ ఆల్ ఎవ్రీథింగ్. ఇట్స్ అ స్పెషలీ డిజైన్ కాస్ట్యూమ్స్. అండ్ దానికి డిజైనింగ్కి అండ్ స్టిచ్చింగ్కి అండ్ వీ డూ అ లాట్ ఆఫ్ వర్క్ ఆన్ ఇట్ ఆల్సో. అకార్డింగ్ టు అవర్ మ్యూజిక్ ద కాస్ట్యూమ్ షుడ్ మ్యాచ్. ఇప్పుడు మనం ఒక థీమ్ మార్చేస్తూ ఒక సూట్ బూట్ వేసుకుంటే ఇట్ మైట్ సూట్, బట్ ఇట్స్ కంప్లీట్లీ నాట్ ఆన్ ద థీమ్ ఆల్సో. ఓకే. మన సాంగ్ బట్టి మన కాస్ట్యూమ్స్ ఉండాలి. ఇఫ్ యూఆర్ డూయింగ్ సమ్ మెలడీ ట్యూన్, a girl boy should match each other, complement each other and the song also. సో అది స్టిచ్చింగ్కి కానీ ఒక ప్రొఫెషనల్ దగ్గర వెళ్తే they'll easily charge 10K 12K per a costume. మరి కాస్ట్యూమ్స్ ఇలాంటివి ఎన్ని ఉండాలి ఇప్పుడు నీకు? మళ్ళీ హైట్ పెరుగుతూనే ఉంటాయి. Yeah, everything is there. అంటే ఒక ఏజ్ వచ్చాక ఒక హైట్ కానీ బాడీ కానీ కొంచెం మెయింటైన్ అవుతుంది. కానీ చిన్నప్పటి నుంచి ఎన్ని హండ్రెడ్స్ ఆఫ్ కాస్ట్యూమ్స్ మా పేరెంట్స్ కుట్టించి ఉంటారు అట్లాగా. ఇట్స్ లైక్ మాకు సాంగ్ని బట్టి ఎవ్రీ ఇయర్ కాస్ట్యూమ్ స్టిచ్ చేయాలి. అండ్ ఎవ్రీ కాంపిటీషన్ హ్యాస్ 2 rounds, లైక్ షార్ట్ అండ్ లాంగ్ అట్లాగా. అండ్ స్టైల్ అండ్ సోలో అట్లా వీ హ్యావ్ 2 programs ఫర్ ఎవ్రీథింగ్. అట్లా చూసుకుంటే నేను ఒక్క కాంపిటీషన్ వెళ్ళడానికి, ఒక నేషనల్స్ అటెండ్ అవ్వడానికి నాకు 8 to 10 కాస్ట్యూమ్స్ అవుతాయి. Oh my God. అంటే మీ ఫాదర్ పరిస్థితి కలిజ సినిమాలో మహేష్ బాబులో అమ్మా 10,000 అన్నట్టు. అట్లానే ఉంటుంది. ఐ కెన్ లిటరలీ విజువలైజ్ ఎవ్రీథింగ్ లైక్ వాట్స్ గోయింగ్ ఆన్. ఒక పక్క ఎంకరేజ్ చేయాలి, ఇంకొక పక్క గవర్నమెంట్ నుంచి సపోర్ట్ లేదు, బయట నుంచి సపోర్ట్ లేదు, అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రమ్ విత్ ఇన్ యువర్ ఫ్యామిలీ పాకెట్స్. దట్స్ నాట్ Yes. అన్ ఈజీ థింగ్. ఎంత Yeah. ఫన్నీగా ఉన్నా కూడా అది కొంచెం పెయిన్ఫుల్గానే ఉంటుంది. అండ్ ఐఎమ్ రియలీ క్యూరియస్ టు నో అబౌట్ యువర్ స్కేట్స్. ఒకసారి నాకు ఆ స్కేట్స్ ఎలా ఉంటాయి, ఏంటి, దాని కాస్ట్ ఏంటి ఒకసారి చూపిస్తాను. వావ్. సో దీస్ ఆర్ ద రోలర్ స్కేట్స్ ఇన్ విచ్ ఐ ప్రాక్టీస్ రెగ్యులర్లీ. సో ఈ బూట్ ఒకటే వచ్చి లిఫ్ట్ Okay. ఈ బూట్ ఒకటే వచ్చి విల్ బి అరౌండ్ 60 to 70K ఓన్లీ ద బూట్. ఓకే. అండ్ ద ఫ్రేమ్ అండ్ వీల్స్ అండ్ బ్రేక్ కంబైన్డ్ విల్ బి అనదర్ 60 to 70K. సో ఒక నా చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా అన్ని షూస్ వచ్చేస్తాయి కావచ్చు నాకు అన్ని. యా, డెఫినెట్లీ. మన షూ కలెక్షన్స్ అన్ని చూసినా సరే ఇంత రాదు టు బి ఆనెస్ట్. సీరియస్లీ అంటే అది మొత్తం మీద ఒక 1.5 ఉంటుందా? యా, ఒక పేర్ ఆఫ్ స్కేట్స్ విల్ బి 1.5 lakh. 1.5 lakh. యా, కెన్ ఐ సీ ఇట్ వన్స్? లైక్ ఐ వుడ్ చెక్. Definitely. ఓ దేవుడు, ఓ మై గాడ్. దగ్గర ఎంత కావాలనుకున్నా కూడా ఒక 3 కిలోలు ఉంటుందా? యా, 2.5 to 3. 2.5 to 3 kgs ఉంటుంది ఈజీగా. ఇంత బరువు, ఇంత హైట్, లోపల ఇక్కడ దాకా ఉంటుంది. అంటే లిటరల్లీ ఇంత హైట్ మీద కాళ్ళు పెట్టి చెయ్యాలి. అండ్ జస్ట్ ఇమాజిన్, మీరు ఇలాంటి ఒక స్కేట్స్ మీద కాళ్ళు పెట్టి కొంచెం ఇలా ట్విస్ట్ అయితే ఆ పెయిన్ ఎలా ఉంటుందో జస్ట్ ఊహించుకోండి. అది ఊహించుకుంటేనే నాకు భయం వేస్తుంది. ఎందుకంటే ఆ పెయిన్ నాకు తెలుసు ఇంతకుముందు. ఈ పెయిన్ ఎవరైనా
వెళ్ళుంటే మాత్రం డెఫినెట్లీ వాళ్ళకి ఎంత భయం ఉంటుంది అనేది కామెంట్లో మీరే రాస్తారు. అండ్ మోర్ ఓవర్ లైక్ తేజేష్ యూజువల్లీ ఒక బ్లాక్ లాగా ఉంటుంది కదా, అటు రెండు ఇటు రెండు Yeah. స్కేట్స్ ఉంటాయి. ఇక్కడ ఏంటి చాలా సింపుల్గా సింపుల్ కాదు, చాలా కష్టం ఇది. సో రోలర్లో వచ్చి దెర్ ఆర్ 2 kinds of skates. This is called inline. ఒకటే లైన్ లో the wheels and the brake will be there, and that will be called a quad skate. So 4 wheels ఉంటాయి in rectangular way, and front brake అనేది కామన్ అన్నిటికీ. ఫ్రంట్ బ్రేక్ అనేది కామన్. ఓకే. అండ్ దీని మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది, ఎంత కాస్ట్ పడుతుంది మెయింటెనెన్స్? సో మెయింటెనెన్స్ వచ్చి మనకి వీల్స్ ఒక 1.5 year కంటే వీ కాంట్ యూజ్ ఇట్ మోర్. ఓకే. ఆ వీల్స్ కూడా మళ్ళీ వీ హ్యావ్ టు చేంజ్ ఇట్ అకార్డింగ్ టు ద ఫ్లోర్స్. మన స్లిపరీ ఫ్లోర్స్లో వీ హ్యాడ్ టు యూజ్ హార్డ్ వీల్స్, అండ్ ఆన్ అ రఫ్ ఫ్లోర్ వీ హ్యావ్ టు యూజ్ అ స్మూత్ వీల్స్. సో వీ హ్యావ్ ఎంత కాదన్నా సరే బ్యాగ్ లో ఒక 2 sets of వీల్స్ కంపల్సరీ ఉంటాయి. అట్లనే వీ క్యారీ ఎక్స్ట్రా బ్రేక్ జస్ట్ ఇన్ కేస్ ఇఫ్ ద బ్రేక్ ఫెయిల్స్ ఆర్ లైక్ ఎనీథింగ్. ఓకే. ఓకే. ఒక స్కేట్ వచ్చేసి మినిమం టు మినిమం ఒక 2.5-3 years మాక్సిమం వాడతారు. 2.5-3 years వాడతారు. ఓకే. అండ్ కమింగ్ టు దీస్ వీల్స్, ఈ వీల్స్ కాస్ట్ ఎంత ఉంటుంది? ద వీల్స్ ఓన్లీ విల్ కాస్ట్ అరౌండ్ 8K. ఈ 3 కలిపి? నో, 3+3 బోత్ స్కేట్స్ కి కలిపి 6 wheels కలిపి 8,000 ఉంటుంది. ఓకే. అండ్ బటర్ఫ్లై 174 మేడ్ ఇన్ ఇటలీ. సో దిస్ మేడ్ ఇన్ ఇటలీ, కంప్లీట్లీ ఇంపోర్టెడ్. అంటే ఇప్పుడు వచ్చి ప్రొఫెషనలీ వెళ్తున్నప్పుడు ఆల్ ద స్కేట్స్ ఆర్ కంప్లీట్లీ ఇంపోర్టెడ్. ఇక్కడ ఇండియాలో దేర్ ఇస్ నో ఎనీ లోకల్ సోర్సెస్ విచ్ విల్ మేక్ దట్ హార్డ్ మెటీరియల్. ఇప్పుడు చూస్తే మీరు పైన బూట్ చూస్తే ఆ పక్కన బెండ్ చేసి చూడండి ఎంత హార్డ్ ఉంటుందో. ఇట్ ప్రొటెక్ట్స్ ద యాంకిల్ వెరీ మచ్. అంత మినిమం ప్రొటెక్షన్ ఉన్నా సరే విల్ గెట్ మెనీ ఇంజురీస్. ఊహించుకోండి ఎంత స్టిఫ్ లో వీ హావ్ టు బి. అండ్ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఇట్ కాంట్ బి మచ్ మోర్ స్టిఫర్. ఇప్పుడు మేము మూమెంట్స్ చేస్తున్నప్పుడు వీ నీడ్ అవర్ యాంకిల్స్ టు బెండ్ ఎ లిటిల్ ఆల్సో. అది చూసుకొని ఇది చూసుకొని ఇట్స్ లైక్ ప్రాపర్ లెదర్ మెటీరియల్ అండ్ ద ఫ్రేమ్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ లైక్ వెరీ స్ట్రాంగ్. ఇప్పుడు ఒక పర్సన్ ఒక 1 feet 2 feet జంప్ చేసి గాలో రొటేట్ చేసి ఇఫ్ ఈస్ ల్యాండింగ్, ఆ స్కేట్ అనేది ఆ లోడ్ని, ఇప్పుడు గ్రావిటీ అనేది 3 times ఫాస్ట్గా పుల్ చేస్తుంది మనల్ని. ఆ లోడ్ని ప్రెషరైజ్ అది చేసుకొని వీ హ్యావ్ టు రోల్ అగైన్. అంత ప్రాపర్గా అంత గట్టిగా ఉండాలి స్కేట్. మై గాడ్. అండ్ నిజంగా అసలు అంతలా ఒక రోల్ చేసి కింద పడి మళ్ళీ ఆ బ్యాలెన్స్ని మెయింటైన్ చేయడం అనేది, మామూలు షూస్ వేసుకోవడం మాకే సెట్ అవ్వట్లేదు. ఐ డోంట్ నో హౌ యూ మేక్ ఇట్, బట్ ఐఎమ్ ఫీలింగ్ రియలీ ప్రౌడ్. లైక్ చేతిలో ఇది పట్టుకోవడం వల్ల నాకు చాలా ప్రౌడ్గా ఉంది. ఎందుకు తెలుసా, లైక్ ఈ స్కేట్స్ మీద మనకు చాలా గోల్డ్ మెడల్స్ వచ్చాయి ఇండియాకి. అండ్ ఇది చాలా పవిత్రంగా చూసుకుంటారు కదా మీరు. యా, డెఫినెట్లీ. స్కేట్స్ ఆర్ లైక్ ఆర్ గాడ్. పొరపాటున కాలు తగిలినా సరే మా కోచ్ నెత్తి మీద ఒక్కటేసి ఫస్ట్ స్కేట్స్ కి మొక్కు అని చెప్పి అంటారు. స్కేట్స్ ఆర్ లైక్ ఆర్ గాడ్. రింగ్స్ అండ్ స్కేట్ ఆర్ లైక్ ఆర్ గాడ్ కంప్లీట్లీ. సో ఇప్పటికి ఎన్ని ఇయర్స్ నుంచి వాడుతున్నావు దీన్ని? ఇంకా దీన్ని ఎన్ని ఇయర్స్ దీన్ని సాధిస్తావు దీన్ని? యాక్చువల్గా అయితే వెన్ యూ గో ప్రాపర్గా ఒలింపిక్స్కి వెళ్ళే వాళ్ళంతా దే యూజ్ ఇట్ ఫర్ లైక్ 2.5-3 years కి ఆపేస్తారు. బట్ ఇన్ ఇండియా వీ ట్రై టు యూజ్ ఇట్ టిల్ ద స్కేట్ వేస్ అవుట్ కంప్లీట్లీ. ఇండియన్ మెంటాలిటీ. యా. అండ్ దానికి అంత తొందరగా 2.5 years కి కూడా అంత తొందరగా పేరెంట్స్ కూడా దే కాంట్ కీప్ చేంజింగ్ ఇట్ ఆల్సో. సో దానికి వి డూ ఇట్ కంప్లీట్లీ. ఇది వచ్చి నేను I'm using it from 23. It's almost 3 years. But still it is looking good, man. Yeah. Like it's still like inkoka 2-3 years manchi gettiga I got it so that ఎక్కువ years also I can go. Great. And ఇది కాకుండా ఇప్పుడు ఐస్ స్కేటింగ్ మీద ఉంటుంది కదా, జస్ట్ ఒక బ్లేడ్ లాగా ఉంటుంది. అదేంటిది? That is a different skate. I do have it. Okay. And I'm keeping this aside. Yeah. Okay. సో ఇది వచ్చి ఐస్ స్కేట్. ద బూట్ విల్ బి ఆల్మోస్ట్ ద సేమ్. జస్ట్ మీకు కావాల్సిన కంపెనీ యూ గెట్ ఇట్ అండ్ ఎవ్రీథింగ్. బూట్ విల్ బి ద సేమ్. అండ్ కింద పార్ట్ వరకు ఇట్ విల్ చేంజ్. అది రోలర్స్ ఉన్నప్పుడు విల్ హ్యావ్ అ వీల్స్ అండ్ ఇది వచ్చి కంప్లీట్లీ ఒక బ్లేడ్ లాగా. ఇది పొరపాటున కొంచెం హై స్పీడ్ లో ఇఫ్ ఇట్ హిట్స్ అండ్ ఈవెన్ కంప్లీట్లీ ఒక డీప్ కట్ అయితే వెళ్ళిపోతుంది. It's like a blade. It's like a blade. Completely a blade laga.
యా డెఫినెట్లీ షార్ప్ ఉంటుంది. రియల్లీ చాలా షార్ప్ ఉందండి. అంటే పట్టుకుంటే కూరగాయలు కూడా కోసేయచ్చు. సీరియస్లీ ఇలాంటి ఒక దిస్ సన్నటి ఈస్ మోర్ థిన్నర్ దాన్ ద రోలర్స్. యా ఇది చాలా సన్నగా ఉంది. యా దీని మీద మీరు బ్యాలెన్స్ ఎలా కుదురుతుంది? హౌ ఇట్ ఈస్ ఈవెన్ పాసిబుల్? ఇట్ ఈస్ రియలీ హార్డ్. నిజం చెప్పాలంటే రోలర్ కంటే కొంచెం ఐస్ లో బ్యాలెన్స్ చేయడం అనేది రియలీ హార్డ్. సో ముందు మీకు అది వచ్చేది బ్రేక్ పార్ట్ వస్తుంది, ఇది క్రాస్ ఉన్నది ద బ్రేక్ పార్ట్. రియల్లీ షార్ప్ క్రిస్ క్రాస్ గా ఉంది. సో దాని మీద వీ హ్యావ్ టు కంప్లీట్లీ హోల్డ్ ఆర్సెల్స్. దానికి దీనికి మెయిన్ అదే డిఫరెన్స్. ఇప్పుడు రోలర్స్ లో అట్లీస్ట్ స్లోగా అట్లీస్ట్ మీరు ఒక వాక్ అన్నా చేయొచ్చు. ఐస్ లో ముందుకు వెళ్ళిపోతుంది, వెనక్కి వెళ్ళిపోతుంది, సైడ్కి వెళ్ళిపోతుంది, ఎక్కడ పడితే అక్కడ లెగ్స్ అట్లా వెళ్ళిపోతాయి. నేను చూసానంటే రోలర్స్ మీద కూడా కొంతమంది వాకింగ్ చేస్తుంటారు. దీని మీద కుదరదా? అసలు చాలా కష్టం. టిల్ యూ లెర్న్ హౌ టు గ్లైడ్ ఆన్ ఇట్, ఇట్ విల్ బి రియలీ హార్డ్ టు వాక్ ఆల్సో ఆన్ ఇట్. ఓకే, ఎందుకంటే ఇట్స్ వెరీ థిన్ కంపారిటివ్లీ. మన రోలర్స్ చూసుకుంటే చాలా థిన్ ఉంటుంది. అండ్ టు బ్యాలెన్స్ ఇట్, టు ఫైండ్ ద కంట్రోల్. ఇప్పుడు బేసిక్గా మన బ్లేడ్ వచ్చి ఐస్ ని కట్ చేసుకుంటూ వీ హ్యావ్ టు గో. దట్ ఈస్ హౌ ద ఐస్ స్కేటింగ్ వర్క్స్. అది అలవాటు అవ్వడం ఈజ్ రియలీ హార్డ్. ఓకే ఓకే. అండ్ యూజువల్లీ ఇప్పుడు స్టేబుల్గా ఓకే ఇట్ ఈస్ రియలీ షార్ప్ మ్యాన్. ఓకే, యూజువల్లీ స్టేబుల్గా నిల్చోవడం కుదరదా ఎవరికైనా? అంటే బ్యాలెన్స్ చేయడం కుదురుతుందా దీని మీదనే ఇలా నిల్చోవడం? యా కుదురుతుంది. వన్స్ యూ గెట్ కొంచెం ఒక చిన్న ఎక్స్పీరియన్స్ వస్తే గానీ ఇట్ విల్ బి రియలీ హార్డ్. ఇది చాలా షార్ప్ ఉంది, కూర్చుకుంది. డెఫినెట్లీ ఉంటుంది. ఇట్స్ యాక్చువల్లీ ఇంకా చెప్పాలంటే కొంచెం బ్లంట్ ఉంది. ఇట్ విల్ బి మోర్ షార్పర్ ఇఫ్ దానికి షార్పనింగ్ చేయడానికి కూడా దేర్ ఆర్ మెషిన్స్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, అండ్ యూజువల్ దీని కాస్ట్ ఎంత పడుతుంది? దీస్ ఆల్సో కాస్ట్ అరౌండ్ ద సేమ్. అంటే ద బ్లేడ్ ఈస్ అ లిటిల్ లో ఎండ్ మోడల్. ఇప్పుడు నువ్వు హై ఎండ్ మోడల్ తీసుకుంటే ఇట్ విల్ కాస్ట్ అరౌండ్ 1.5 lakh డెఫినెట్లీ. ఓకే, ద సేమ్ బూట్. సో ద సేమ్ బూట్ ఈస్ అగైన్ లైక్ మోర్ దెన్ 1 lakh. యా. ఓ మై గాడ్, దిస్ ఇస్ రియల్లీ ఇంట్రెస్టింగ్ మ్యాన్. దిస్ రియల్లీ ఇంట్రెస్టింగ్. అండ్ వెయిట్ ఇది కూడా ఇంకొంచెం ఎక్కువ వెయిట్ ఉన్నట్టు అనిపిస్తుంది. యా ద వెయిట్ అనేది మెయిన్గా మన బాడీకి తగినట్టు మన స్కేట్ కూడా పెరుగుతూ ఉంటుంది అండ్ వెయిట్ కూడా డెఫినెట్లీ పెరుగుతూ ఉంటుంది. యా, అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఎవర్ ఒక ఐస్ స్కేటింగ్ స్కేట్స్ని పట్టుకున్నాను. అండ్ ఇట్స్ సో క్లీన్ అండ్ చాలా బాగుంది. యా, అగైన్ ఐఎమ్ కీపింగ్ ఇట్ హియర్. యా. సో తేజస్, యూజువల్లీ ఇప్పుడు స్పాన్సర్స్ ఉంటారు చాలామంది, క్రికెటర్స్కి కానీ ఇక ప్లేయర్స్కి కూడా స్పాన్సర్స్ ఉంటారు కదా. దీనికి ఎక్కువ మంది స్పాన్సర్స్ లేదా? యాక్చువల్గా మాదనే కాదు, ఇన్ ఎనీ అదర్ కైండ్ ఆఫ్ స్పోర్ట్స్ స్పాన్సర్స్ అనేది చాలా తక్కువ దే విల్ కమ్. బికాస్ వెన్ సమ్మన్ ట్రైస్ టు స్పాన్సర్ దే వాంట్ సమ్ అటెన్షన్. అండ్ వాళ్ళు ఇప్పుడు ఒక అథ్లెట్కి స్పాన్సర్ చేశారంటే దే విల్ డెఫినెట్లీ వాంట్ అస్ టు వేర్ సమ్ ఒక వాళ్ళ జెర్సీ లైక్ వాళ్ళ బ్రాండింగ్ పెట్టుకొని సమ్ టీషర్ట్ కైండ్ ఆఫ్ సంథింగ్. సో అది వీల్ హ్యావ్ డెఫినెట్లీ లెస్సర్ అని చెప్పి స్పాన్సర్స్ ఆల్సో ట్రై కమింగ్ డౌన్ బికాస్ ఆఫ్ దాట్. అట్లాగా మెనీ స్పాన్సర్స్ బ్యాక్ డౌన్ బికాస్ ఇట్స్ అ లెస్ పాపులర్ స్పోర్ట్. అండ్ వన్ మోర్ థింగ్, జస్ట్ క్యాజువల్గా అడుగుతారు, అదేంటి అంత ఇంటర్నేషనల్స్ వెళ్తున్నారు కదా, గవర్నమెంట్ స్పాన్సర్ చేస్తుంది కదా, మళ్ళీ వై డూ వీ హ్యావ్ టు డూ ఇట్ అన్న ఒక మేజర్ క్వశ్చన్ ఉంటుంది వాళ్ళకి. బట్ దాట్ అండ్ దిస్ అసలు పోలికే ఉండదు నిజం చెప్పాలంటే. వాళ్ళు మేము వెళ్ళి వచ్చాక దే కాంపన్సేట్ ఫర్ ద థింగ్స్ వీ ఆల్రెడీ పుట్ దేర్. వీఆర్ నాట్ గెటింగ్ ఎనీథింగ్ ఎక్స్ట్రా ఆల్సో ఓవర్ దేర్. వీఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఆల్సో. వాళ్ళు అది కూడా వాళ్ళు అంత డిలే చేసి ఇయర్స్ అండ్ ఇయర్స్ ఆఫ్ డిలే చేసి వాళ్ళు ఇస్తున్నారు. మేము బయట స్పాన్సర్స్ మెయిన్గా ఎందుకు వెళ్తున్నాము అంటే వీ వాంట్ పుష్ ఫ్రమ్ బిఫోర్. ఇప్పుడు నేను ఐస్ స్కేటింగ్లో ఐ వాంట్ గో ఫర్ ఒలింపిక్స్. ఇప్పుడు ఒక ఒలింపిక్స్కి వెళ్ళాలంటే దేర్ ఇస్ అ రోడ్ మ్యాప్. We have to like compete in all national levels and international levels every year, and we have to place ourselves in a ranking system. Oka world lo top inta undali, at least a ranking daka velte will be eligible in Olympics. Atlanti we have to get more experience, more time on ice, and we have to go more internationals, ante it's not in our hands, and government is not gonna spend for us
And of about course, everything. ప్రతిసారి ఒక ఎవ్రీ ఇయర్ ఒక వాళ్ళ కిడ్ మీద వాళ్ళ పేరెంట్స్ ఎంతగా అనుకున్నా కూడా ఒక 15-20 lakhs ఇన్వెస్ట్ చేయాలంటే ఫ్రమ్ వేర్ దే విల్ బ్రింగ్ సచ్ హ్యూజ్ Exactly. అమౌంట్. Yeah, అండ్ ఇందులో ఎన్నో సాక్రిఫైసెస్ కనిపిస్తుంది. ఆ డబ్బులతో ఒక లగ్జరీ లైఫ్ బతకొచ్చు, చాలా. ఒక ఒక డూప్లెక్స్ ఇల్లు కూడా కొనుక్కోవచ్చు, ఎన్నో ఉంటాయి. దే సాక్రిఫైసింగ్ మెనీ థింగ్స్. అట్లీస్ట్ నా మనసు ఏం చెప్తుందంటే ఈ 100 విన్న తర్వాత అట్లీస్ట్ ద గవర్నమెంట్ షుడ్ లైక్ ఓకే మీరు వెళ్ళారా, గోల్డ్ మెడల్ వచ్చిందా, వీ విల్ కాంపెన్సేట్ విత్ 100%, Yeah. సిల్వర్ మెడల్ వచ్చిందా 70%, లేకపోతే ఇంకేదైనా బ్రాంజ్ వచ్చిందా 30%, సంథింగ్ ఏదో ఒకటి ఇస్తే అట్లీస్ట్ అది కూడా ప్రాంప్ట్గా ఇమ్మీడియట్గా దాన్ని రిలీజ్ చేయగలిగితే పేరెంట్స్ కానీ అట్ ది సేమ్ టైమ్ స్పోర్ట్స్ మెన్ కానీ ఇందులో ఉంటాయి. అందులో మన ఒలింపిక్స్లో అన్నీ చూస్తూనే ఉన్నాం. ఇండియాకి ఎప్పుడైనా 1-2 గోల్డ్ మెడల్స్ వస్తే చాలా గొప్ప అనుకుంటాం. చైనా, ఆస్ట్రేలియా, పీపుల్ ఆర్ జస్ట్ గెటింగ్ డజన్స్ ఆఫ్ లైక్ హండ్రెడ్స్ ఆఫ్ గోల్డ్ మెడల్స్ ఎవ్రీ టైమ్. ఎగ్జాక్ట్లీ. అండ్ వాళ్ళ పాపులేషన్ కంపారిటివ్లీ చూసుకుంటే మనలో 1/4 కూడా ఉండదు. నాట్ ఈవెన్ ఎ స్టేట్. See, వాళ్ళకి they have a nice cricketers. They also produce a good number of quantity and quality athletes who can win medals. మన ఇండియాలో మాత్రమే క్రికెట్ అంటే ఒక పెద్ద గేమ్, బట్ ఆస్ట్రేలియాకి వెళ్తే క్రికెట్ ఇస్ వన్ అమాంగ్ దోస్ గేమ్స్. It's one among them. Not like a Superior supreme ఇది కాదు. కానీ కాదు. అండ్ వాళ్ళు మిగతా వాటి మీద కూడా వాళ్ళు ఫోకస్గా ఉన్నారు కాబట్టి దే గెట్ ఐ గెస్ ఈక్వల్ కైండ్ ఆఫ్ లైక్ ఫోకస్ అనేది దొరుకుతుంది. ఐ గెస్ Definitely. వీ రియల్లీ నీడ్ ఏ ప్రాపర్ జస్టిఫికేషన్. డిస్క్రిమినేషన్ అస్సలు ఉండొద్దు, బ్యాలెన్స్డ్గా ఉండాలి, ఈక్వల్గా ఉండాలి. ఎవ్రీ ప్లేయర్ ఈజ్ అ విరాట్ కోహ్లీ. ఇప్పుడు కూడా దీనికి కూడా ఒక లైక్ క్రికెట్ ఎగ్జాంపుల్ చూపించాల్సి వస్తుంది, బట్ ఎవ్రీ వన్ ఈజ్ అ విరాట్ కోహ్లీ. ఇఫ్ ఐ లైక్ మేక్ Every game has a Virat Kohli, which అంటే అంత అటెన్షన్ లేకపోయినా సరే there is a player, there is a Sachin, there is a Virat Kohli, there is a MS Dhoni, బట్ వాళ్ళ నేమ్స్ డిఫరెంట్ ఉంటాయి ఇన్ ఎవ్రీ స్పోర్ట్. ట్రూ. అండ్ కమింగ్ టు లైక్ తెలంగాణ నుంచి ఈ ఐస్ స్కేటింగ్ లో ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే ఏం చెప్తాం? లైక్ స్కేటింగ్స్ చాలా మంది, ఐస్ స్కేటింగ్ తెలంగాణ నుంచి ఎంతమంది ఉండొచ్చు? ఐస్ స్కేటింగ్ లో ఇప్పుడిప్పుడే ఇట్స్ గెటింగ్ మోర్ పాపులరైజ్డ్ అండ్ అంటే ఇప్పుడు అంతా యంగ్ జనరేషన్ దే ఆర్ ట్రైయింగ్ టు కమ్యూనిట్. ఇప్పటికీ వీ హార్డ్లీ హ్యావ్ లైక్ 10 skaters ఫర్ నౌ హూస్ విల్లింగ్ టు కమ్ అండ్ స్పెండింగ్ సో మచ్ టైమ్ అండ్ ఎఫర్ట్స్. సో మరి మనకి ఇక్కడ ఐస్ స్కేటింగ్ ఇక్కడ లోకల్గా ఇండోర్ గేమ్స్లో ఐస్ స్కేటింగ్ వ్యవస్థ ఏమైనా ఉందా? ఆ ఛాన్స్ ఉందా? నాట్ ఎట్ ఆల్. సో కంప్లీట్లీ మేము వెళ్ళి ఢిల్లీ అండ్ డెహ్రాడూన్లో అక్కడ 2 ఐస్ రింగ్స్ ఉన్నాయి, వాటిలో ప్రాక్టీస్ చేయాలి. అండ్ వీ హ్యావ్ టు స్టే దేర్, వీ హ్యావ్ టు ఫుడ్ అదంతా చూసుకోవాలి అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడ వదులుకొని అక్కడ వెళ్ళి ప్రాక్టీస్ చేసి అక్కడ కాంపిటీషన్ చేయాలి. We don't have any facilities over here. అక్కడ ఎన్ని ఐస్ స్కేటింగ్ గ్రౌండ్స్ అనాలా, ప్లాట్ఫామ్స్ అనాలా, ఏమంటారు? It's ice skating rinks అంటారు. ఎన్ని రింగ్స్ ఉన్నాయి అక్కడ? All over India, the artificial rings which are available all over here is 2. ఒకటి ఢిల్లీ మాల్లో ఉంది, ఇంకొకటి డెహ్రాడూన్. దేర్ స్టేట్ స్పెషల్లీ ఒక స్పోర్ట్స్ కాలేజ్లో దే బిల్ట్ అ ప్రాపర్ ఒలింపిక్ సైజ్డ్ రింగ్. అవి 2 కాకుండా దర్ ఇస్ నో అదర్ రింగ్. అండ్ మన వింటర్ టైమ్స్లో చూసుకుంటే న్యాచురల్ ఐస్ విల్ బి ఫార్మ్డ్ ఇన్ జమ్మూ కాశ్మీర్, లే లదాఖ్ అండ్ ఎవ్రీథింగ్. ఆ ప్లేసెస్లో ఖేలో ఇండియా కైండ్ ఆఫ్ గేమ్స్ అవుతూ ఉంటాయి, విచ్ ఐ అటెండెడ్ లాస్ట్ జాన్లో. ఆల్ దోస్ ఆర్ నాట్ సో మచ్ మెయింటైన్. అది ఆల్రెడీ టెంపరేచర్ వల్ల అది ఆల్రెడీ ఫ్రీజ్ అయిపోయి ఉంటుంది. ఓ మై గాడ్. అంటే ఇప్పుడు ఈ రెండిట్లోనే అక్కడ కాంపిటీషన్ ఒక 100 మంది ఉంటారా అక్కడ రెడీగా? డెఫినెట్లీ. అక్కడ ట్రాఫిక్ జామ్ కదా రింగ్ లో ఉంటుంది. అంటే ఫ్రీగా ఒక రింగ్ మొత్తాన్ని ఒక ఎక్స్ప్లోర్ చేసి పెర్ఫామ్ చేయాలంటే ఎలా చేస్తారు? హౌ డూ యూ గెట్ ద ఛాన్స్? సో మేము మెయిన్ ఆర్ ఫోకస్ వాజ్ ఆన్ స్టార్టింగ్ నుంచి రోలర్స్, బికాస్ వీ డోంట్ హ్యావ్ ఎనీ ఐస్ రింగ్స్. మేము ఇప్పుడు ఈ ఇన్లైన్ స్కేట్ ఏదైతే ఉందో వీ ప్రాక్టీస్ ఆన్ దాట్ ఎవ్రీడే. కాంపిటీషన్కి ఒక 3-4 days ముందు వెళ్ళి we practice ice, we get used to ice, we compete on ice. Just in the 3 days span lo we have to get used to it. And we are a 3 days span lone we are just challenging the world class athletics. Yes. My God, just 3 days ke inta challenge చేస్తున్నాం అంటే 24/7 దొరికితే మనం ఎన్ని డెఫినెట్లీ ఒక రింగ్ ఫెసిలిటీ అండ్ ప్రాపర్ ట్రైనింగ్ ఫెసిలిటీ. ఇప్పుడు నిజం చెప్పాలంటే ఇండియాలో దేర్ ఆర్ గుడ్ కోచెస్, బట్ ఇంటర్నేషనల్ టెక్నిక్స్ అండ్ రూల్స్ చేంజ్ ఎవ్రీ టైమ్. బట్
దాన్ని ప్రాపర్గా టీచ్ చేసే వాళ్ళు ఎవరు లేరు. మేము వీ హ్యావ్ టు గో ఇంటర్నేషనలీ, వీ హ్యావ్ టు అటెండ్ సెమినార్స్, వీ హ్యావ్ టు అటెండ్ ట్రైనింగ్ క్యాంప్స్ ఓవర్ దేర్ టు గెట్ టు దేర్ స్టాండర్డ్స్. అదంతా కూడా ఉంది. దోస్ ఆల్ మిస్లీనియస్ చార్జెస్ నో వన్ నోస్ బిహైండ్ ద స్పోర్ట్. ఒక ప్రతి అథ్లీట్ కూడా బిహైండ్ ద బ్యాక్ ఇంటర్నేషనలీ హీ హ్యాస్ టు గో అండ్ హీ హ్యాస్ టు ట్రైన్ సమ్వేర్, ఒక ఇంటర్నేషనల్ గ్రౌండ్స్లో విత్ ద డిఫరెంట్ కోచెస్ అండ్ ఎవ్రీథింగ్. హీ డెఫినెట్లీ హ్యాస్ టు ట్రైన్. ఓకే, ఫైనల్గా you're representing India and that to be from Telangana. Finally, we wish this should reach our honorable Chief Minister it should definitely Revanth reach. Reddy garu. So Revanth Reddy garu చూస్తున్నారు అనుకుంటే ఆయనకు నువ్వు ఇవ్వాలనుకుంటే ఒక చిన్న అప్పీల్ ఏంటి? You just give it to him close. I would say ఈ స్పోర్ట్స్ ఫండ్స్ ఇవన్నిటి గురించి ఐ డోంట్ నో ఇఫ్ హీ నోస్ ఇట్ ఆర్ నాట్, ఎంతవరకు స్పోర్ట్స్ పర్సన్స్కి రీచ్ అవుతుంది అండ్ ఎంతవరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద అండ్ ముందుగానే వాళ్ళ ఎక్విప్మెంట్స్కి కానీ వాటన్నిటికీ అసలు ఇప్పుడు దేర్ ఆర్ డిఫరెంట్ సపరేట్ సెక్టర్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ అండ్ దే స్పోర్ట్స్ మినిస్టర్ అండ్ ఒక ఆఫీసే ఉంది వాళ్ళందరికీ. దేర్ ఆర్ మెనీ పీపుల్ వర్కింగ్ అండర్ ఇట్. కానీ వీ డోంట్ నో ఇఫ్ సీఎం దృష్టికి అది వెళ్ళిందో లేదో, అంటే వాళ్ళకి అథ్లీట్స్కి ప్రాపర్గా వాళ్ళకి ఫెసిలిటీస్ వెళ్తున్నాయా లేదా అని వీ డోంట్ నో ఇఫ్ it's going till CM. I would want the CM of Telangana to know about all these grounds, norms, what is happening actually athletes-కి ఎట్లాగా వెళ్తుంది. ఇప్పుడు ఇంటర్నేషనల్ కానే కాదు, ఒక నేషనల్ ఛాంపియన్షిప్కి తెలంగాణని రిప్రజెంట్ చేస్తూ వెళ్తున్నప్పుడు దేర్ షుడ్ బి అట్లీస్ట్ ఫెలిసిటేషన్, అంటే ఓన్లీ ఫర్ నేషనల్ చిన్న గుర్తింపు, ఒక మొమెంటో ఇచ్చి ఒక ఫెలిసిటేషన్ చేసి టు గెట్ అ మీడియా కవరేజ్, అవన్నీ వస్తే డెఫినెట్లీ దే విల్ బి మోర్ అండ్ మోర్ స్పాన్సర్స్. ఇప్పుడు వాళ్ళలోనే నెక్స్ట్ విల్ బి ద అప్కమింగ్ ఇంటర్నేషనల్ స్కేటర్స్, ఇంటర్నేషనల్ అథ్లీట్స్. వాళ్ళలో ఇఫ్ దే గెట్ సమ్ అటెన్షన్ దే విల్ గెట్ పొటెన్షియల్ స్పాన్సర్స్ ఫర్ దెమ్. అట్లాంటిది మినిమం ఒక అంటే ఒక హెల్ప్ కానీ ఒక ప్రోత్సాహం కానీ అట్లాగా చేస్తే సీఎం సైడ్ నుంచి అట్లా ఏమైనా చేయగలిగితే ఆయన ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ అలాట్. రైట్, తప్పకుండా. అంటే కొన్ని విషయాలు ఇప్పుడు చూస్తుంటే ఎలా ఉందంటే, చూస్తున్న మీకు కూడా ఒకటే విషయం చెప్తాను, లెట్స్ నాట్ లైక్ హీరోస్ వెంట పరిగెత్తే దానికన్నా కూడా హీరోస్ని మనమే తయారు చేయాలి. విరాట్ కోహ్లీ వెంట పరిగెత్తే కన్నా కూడా మన చుట్టూ ఉన్న విరాట్ కోహ్లీలు ఎవరున్నారు వాళ్ళు మనం పైకి తీసుకుని రావాలి. ఇట్స్ అవర్ హోల్ అండ్ సోల్ రెస్పాన్సిబిలిటీ. అండ్ ఇక్కడ పరిస్థితి కూడా ఎలా ఉందంటే, గురు మూవీలో ఒక సీన్ గుర్తొస్తుంది నాకు అప్పటి నుంచి. లైక్ మొదటి నుంచి హీరోయిన్ని ఒక టాప్ లెవెల్ లైక్ కిక్ బాక్సర్గా, తను ఒక అథ్లెటిక్గా తన్ని తయారు చేసింది వెంకటేష్ అయితే, లాస్ట్లోకి మెయిన్ ఒలింపిక్స్లోకి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరో వేరే కోచ్ వచ్చి మై స్టూడెంట్ అని చెప్పి ఎగిరినట్టు ఇదే జరుగుతుంది ఇక్కడ. లైక్ ఇంత కష్టపడి చేస్తే లాస్ట్కి దొరకాల్సిన వాళ్ళకి గుర్తింపు దొరకపోగా, ఏదో కష్టపడి కోట్ల రూపాయలు వదిలేసుకొని, ఫ్యామిలీని వదిలేసుకొని, మెంటల్ ట్రామా, స్ట్రెస్, ఫెయిల్యూర్స్ వీటన్నింటిని దాటుకుని అక్కడ దాకా వెళ్ళాక ఓకే ఇండియాని అప్పుడు రిప్రజెంట్ చేస్తామని చెప్పి గుర్తించడం కాదు, బేసిక్ కింది స్థాయి నుంచే గుర్తించాలి. అండ్ అందులో ఆల్రెడీ ఇంటర్నేషనల్ వెళ్ళొచ్చినప్పుడు తప్పకుండా లైక్ ఎంకరేజ్మెంట్ అనేది ఉండాలి. వీ హోప్ ఇది ఒక చేంజ్ రావాలి. తప్పకుండా క్రికెట్ ఒకటే కాదు, ఇంకా మంచి గేమ్స్ ఉన్నాయి, మంచి స్పోర్ట్స్ ఉన్నాయి, ఇందులో మిగతా పిల్లలు కూడా రావాలని కోరుకుందాం. ద మోర్ యూ కమ్ అవుట్, ఇలాంటి ఐస్ స్కేటింగ్ రింగ్స్ అనేది మన హైదరాబాద్లో కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఇలాంటి ఒక మంచి సూపర్ గేమ్ని మనం అందరం ఎంకరేజ్ చేసిన వాళ్ళం అవుతాం. ఎనీహౌ, మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ పాడ్కాస్ట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ తేజేష్ ఫర్ బీయింగ్ సో ఫ్రాంక్ అండ్ లైక్ ఒక ప్రాపర్ పాడ్కాస్ట్లో ప్రాపర్గానే చెప్పినాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. Definitely we are going to see you in Olympics and you are going to bring us a gold, and ఆ తర్వాత మళ్ళీ మనం కలుద్దాం and I have full confidence on you. Thank you so much. Definitely. So ఇదండి సంగతి, and I hope you like the podcast and like, share and subscribe. ఇది చాలా ఇంపార్టెంట్. వీలైనంత మంది ఎక్కువ మంది షేర్ చేయండి as an Indian. Thank you so much.